హాయ్ అండి. నిన్న మండే ఎపిసోడ్ ఉంది కదా, ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. నాకేమనిపించింది అనేది 2 ముక్కలలో చెప్పేసుకుందాం. దాని తర్వాత ఓటింగ్లో ఎవరు దూసుకెళ్తున్నారు, ఈ వారము అంటే ఈరోజు ఎవరి ఫ్యామిలీలు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టించుకోండి ఫర్దర్ వీడియో కోసము. ఇప్పుడు మాత్రం ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి. ముఖ్యంగా ఒక ఏంటిది మన సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్కి ఒక దండం పెడదాము. ఎందుకంటే సుమన్ శెట్టి గారు నిన్న చేసినటువంటి నామినేషన్స్ ఏ విధంగా ఉందన్న దాని గురించి మాట్లాడుకుందాం. డెమన్ పవన్ రీతు చౌదరిని నామినేషన్ చేయడం రైటా రాంగ్ అని చెప్పేసి అందరు సోషల్ మీడియాలో రీతు చౌదరిని తిడుతున్నారు, రీతు చౌదరి తప్పు చేసిందని తిడుతున్నారు, వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాము. ఇక్కడ డెమన్ పవన్కు రీతు చౌదరికి మధ్య లైవ్లో ఒక ఆర్గ్యూ జరిగింది. ఏం ఆర్గ్యూ అంటే కళ్యాణ్తోని రీతు చౌదరి మాట్లాడుతున్నప్పుడు అక్కడే మన డెమన్ పవన్ వచ్చి కూర్చున్నాడు. దాని తర్వాత కూర్చున్న తర్వాత ఆయన మీ ఇద్దరం మాట్లాడుకుంటామని చెప్పేసి కళ్యాణ్ మాట్లాడిన తర్వాత రీతు చౌదరి సరే పోయి పడుకోపోరా అని అన్నది. అనగానే ఈయన పోయి అలిగి ఎంబడి దుప్పడేసుకొని పడుకున్నాడు. ఆ విషయాన్ని గురించి లైవ్లో చాలాసేపు ఆర్గ్యూ చేసిండు. అరే నేను గౌరవ్తో మాట్లాడినా ఓడ్చుకోలేకపోతున్నావు, కళ్యాణ్తో మాట్లాడినా ఓడ్చుకోలేకపోతాను, ఒక ఫ్రెండ్స్ అనుకొని ఫ్రెండ్ కోణంలోనే మాట్లాడుతున్నా కదా, నీకెందుకురా అంతా అని చెప్పేసి ఇద్దరు అరుచుకొని గట్టిగా అరుచుకున్నారు. దాని తర్వాత దివ్య నిఖిత ఇద్దరికి సర్ది చెప్పేసి అది మన రీతు చౌదరితోని ఆయన డెమన్ పవన్కి సారీ చెప్పించింది. ఇద్దరు సారీ చెప్పించినాక ఇద్దరి మధ్య సార్ట్ అవుట్ అయిపోయింది. ఇద్దరు ఒకరు ఆనందించుకున్నారు. దాని తర్వాత తీసుకొచ్చేసి లైవ్లో అది మైండ్లో పెట్టేసుకొని నామినేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు పప్పులో కాలేసిండేమో, బ్లండర్ మిస్టేక్ చేసేసిండు. 10 వారాల తర్వాత హాయిగా సేవ్ కూడా వస్తున్నాం కదా, ఇక నాకు ఎక్కడ దొరకలేదు. రెండు నామినేషన్ స్లిప్లు ఇచ్చారు, ఎవరు చేయాలి? సేమ్ నామినేషన్ రీతు చౌదరి వేద్దామన్న ఉద్దేశంతో చేసిండా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు కదా, ఏంద్రా ఈ అమ్మాయి వెనకమాల తిరుగుతున్నావు అని చెప్పేసి ఎక్కడన్నా కసురుకుంటారా అన్న భయంతో చేసిండా అని అర్థం కాలేదు. ఇక్కడ లవ్ కంటెంట్, పులిగోర కంటెంట్ అనేది వీళ్ళు కంటెంట్ ఇవ్వడం కోసం వచ్చారు, కంటెంట్ ఇస్తున్నారు. హౌస్లో ఆ రకంగా సర్వే అయిదామని వచ్చేసి 10 వారాలు సర్వే అయినాం కదా, ఇక ఈ అమ్మాయితో నాకు ఏమైనా పని లేదా అనుకున్నాడో కూడా అర్థం కాలేదు. ఆ అమ్మాయి అన్ని వేళలో ఈ అబ్బాయికి సపోర్ట్ నిలిచింది. ఈ అమ్మాయి పైన ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయిని ఎక్కువ నామినేషన్ చేసేసారు. డిమాండ్ పవన్ కంటే ఎక్కువ ఈ అమ్మాయికే నామినేషన్ పడినాయి. వైల్డ్ కార్డ్స్కి వచ్చిన వాళ్ళందరూ. అయినా కూడా ఈ అబ్బాయిని క్యాప్టెన్ చేసినావు అని చెప్పేసి టెండెన్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రూప్ నామినేషన్ చేసినా కూడా తీసుకుంది. ఈ అమ్మాయిని సేవ్ చేయలేదు. ఆ వారం క్యాప్టెన్ అయ్యిండు, శ్రీజన్ సేవ్ చేసిండు. అయినా కూడా అమ్మాయి తట్టుకుంది. ఫ్రెండ్ అనుకోవడం జరిగింది. ఒక లవ్ యాంగిల్, ఫ్రెండ్ యాంగిల్, ఏదో ఒక యాంగిల్ ఇద్దరి మధ్య పులిగోర కంటెంట్ అనేది నడిపించుకుంటా 10 వారాలకు వచ్చిన తర్వాత ఈరోజు ఆ అబ్బాయి నువ్వు గట్టిగా అరుస్తుంటే నేను మాట్లాడింది కనపడతలే కానీ నువ్వు మాట్లాడింది అరిపే వినపడి నీదే రైట్ అవుతుంది, నాదే రాంగ్ అవుతుందని ఈరోజు ఆయనకు జ్ఞానోదయం అయిందంట. ఈ జ్ఞానోదయం ఎంతవరకు అయిందో తెలియదు. ఇది అయితే నాకైతే అట్టర్ ఫ్లాప్, బ్లండర్ మిస్టేక్ చేసిండేమో అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ అనుకున్నప్పుడు కూర్చోబెట్టి నువ్వు ఇది చేస్తున్నావు తప్పు, నాకు ఇది నచ్చలేదు, లేకపోతే నేను నామినేషన్లో పెడతాను, నువ్వు ఇలా చేయకు అలా చేయకు అని చెప్పుంటే బాగుండేమో అనిపించింది. కానీ ఇలా నామినేషన్ చేసేసి నామినేషన్లో పాయింట్లు కూడా మళ్ళీ చిల్లీ పాయింట్స్ ఏదైనా ఫ్రెండ్కి పెట్టినాం అనుకుంటే సూపర్ తూపులాగా పెట్టినట్టుంటే బాగుండు. ఇలా బాండింగ్ అందరూ ఇష్టపడే టైం వచ్చేసరికి ఇలా నామినేషన్ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ కళ్యాణ్ నామినేషన్ చేసినప్పుడు కూడా తుపాస్ పాయింట్ పెట్టేసిండు. నన్ను బెడ్ మించి దోసేసినావు, తర్వాత నువ్వు ఏది క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినప్పుడు నాది తనుజ నువ్వు రోజు రూమ్లో కూర్చోబెట్టి తనుజకి చెప్పినావా నాకు చెప్పలేదని చెప్పేసి ఏదో చిల్లి నామినేషన్ చేయడం అనేది అది కూడా బ్లండర్ మిస్టేకే. కళ్యాణ్ కూడా బాగా డిపెండ్ చేసేసి సూపర్ ఇచ్చి పడేసిన అనుకోవాలి కళ్యాణ్ డెమన్ పవన్కి. డెమన్ పవన్ అసలు తుపాస్ నామినేషన్ చేసిన 2 అంతటా ఆయన ఏదో అదన పైకి తొందర సేవ్ అవుతానా, కళ్యాణ్ కంటే ముందుగా నేనే సేవ్ అయినా కాన్ఫిడెన్స్ ఏం పెరిగిందో తెలియదు కానీ నేను సేవ్ అవుతాను కదా, ఇక అటాక్ చేద్దామని చెప్పేసి అటాక్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. అది నాకు డెమన్ పవన్ మిస్టేక్ చాలా కనపడింది. నెక్స్ట్ ఇంకా ఇమానియల్ భరణి గారు చేసిన నామినేషన్ కూడా అంత ఏది డిపెండ్ చేసుకోలేకపోయింది. ఇమానియల్ కూడా అనిపించింది నాకైతే. ఇమానియల్ అటర్ ఫ్లాప్ అనిపించిండు. ఆయన ఆ ఏజ్లో భరణి గారు గేమ్ ఆడుతుందంటే నిజంగా చెప్పాలంటే గ్రేట్గానే చెప్పుకోవచ్చు. ఆయనకు దెబ్బలు తగిలినా ఇచ్చి పడేస్తుండే గేము. నీ గేమ్ బాగాలేదని, నీ ఆట తీరు బాగాలేదని నామినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇమానియల్ అనే పర్సన్ నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన అసలు ఇమానియల్ చేసిందే 2-3 సార్లు నామినేషన్. ఒకసారి మాస్క్ మ్యాన్ అరెస్ట్ చేసిండు, నెక్స్ట్ ఒకసారి తనుజన్ చేసిండు, తనుజ నామినేషన్లోకి రాలేదు. దాని తర్వాత కళ్యాణ్ చేస్తా అని చెప్పేసి కళ్యాణ్ చేసినట్టుంది. పోయిన వారం అంతకుముందు వారం టెడ్డిపేట టాస్క్లో కళ్యాణ్ చేసిండు. నెక్స్ట్ ఇదే నామినేషన్. ఈయనకు ఇమానియల్కి నామినేషన్ చేసే ప్రాసెస్ తెలియదు. ఒక పద్ధతి సుమన్ శెట్టి కంటే ఎక్కువ దారుణంగా అనిపిస్తుంది నాకైతే ఇమానియల్ నామినేషన్స్. ఇక సుమన్ శెట్టి గారి విషయానికి వద్దాం. సుమన్ శెట్టి గారు నామినేషన్ చేస్తే ఒక బయట సుమన్ శెట్టి ప్రభంజనం అంటారని చెప్పేసి సుమన్ శెట్టి గారు అందరిలో ఏది టాప్లో ఉండడని చెప్పేసి పోలింగ్ పెట్టేసి టాప్లో చూపించారు కదా ఆయనను.
ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి నాకంటే తోపు ఎవరు లేరు, ఈ హౌస్లో నేనే కొట్టేది కప్పు నేనే, వీళ్ళందరూ నా చుట్టూ తిరుగుతారు గింగిరాలు కొట్టుకుంటా, నాకంటే తోపు ఎవరు లేడని చెప్పేసి నువ్వు బాక్స్ పెట్టేటప్పుడు నన్ను ఫస్ట్ చెప్పిన రూల్ ఏంది, నువ్వు చేసింది ఏంది అని చెప్పేసి మళ్ళీ దానికి కుండను పలగొట్టే విధానంలో అవతలని తలుగుతుందా అవతలోనికి ఏమైనా అవుతుందా అని లేదు. ఇక ఏమంటారు పిట్ట కొంచెం కూతగానం అంటారు చూసినావా, అలా బిహేవ్ చేసిండని అనిపించింది నాకు. దాని తర్వాత కర్ర తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్ కాడ ఇసిరేసే విధానం అసలు బిహేవియరే నచ్చలేదు. సుమశెట్టి గారు ఏ కాన్ఫిడెన్స్తో ఉన్నాడో అర్థం కావట్లేదు. ఓవర్ అయిపోతున్నాడేమో అనిపిస్తుంది, హైపర్గా అయిపోతున్నాడు. నాకంటే తోపు ఈ హౌస్లో ఎవరు లేరన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. సుమశెట్టి గారిని ఎందుకు ఉంచుతారా ఈ హౌస్లో అనిపించింది. ఎందుకంటే ఏమనంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమంటారు, సుమశెట్టి గారికి 300 సినిమాలు తీసేసిండు, నాగార్జున గారు రాగానే వీకెండ్లో మెచ్చుకుంటాడు. బయట ఆడియన్స్ నుంచి సుమశెట్టి గారికి సుమశెట్టి గారి ప్రభంజనం అనేసరికి ఇలాంటి కాన్ఫిడెన్స్ రాకపోతే ఇంకా ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. హౌస్లో ఉన్న వాళ్ళు కూడా సుమశెట్టి గారిని నామినేషన్ చేద్దామంటే ధైర్యం చాలతలేదు. మీరు ఓటింగ్ బోర్డులో పైన పెట్టిరు, అందుకే వాళ్ళందరూ కూడా నామినేషన్ చేయాలంటే భయపడుతున్నారు. అయ్యో సుమశెట్టి గారితో పెట్టుకుంటే మీ హౌస్లో ఉండమన్న భయంతో కూడా చేస్తారు. సుమశెట్టి గారి గేమ్ అక్కడ ఏం కనపడతలేదు. ఆయన ఏమైనా గేమ్ ఆడిండా, అందరికంటే గేమ్ ఎక్కువ ఆడి ఇరగదీసిండా, ఆడేం గేమ్ కనపడతలేదు. ఇది జరుగుతుందని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు అంటే ఇప్పుడు జరిగిన నామినేషన్లలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కామెంట్ చేయండి. రీతు చౌదరి దివ్య నిఖిత వీరిద్దరి మధ్య కూడా రీతు చౌదరి అయితే ఓవర్ ల్యాప్ చేసేసింది. ఆ అమ్మాయిని మాట్లాడినే కూడా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు, ఏదో ఈ విరదిస్తున్న పొడిచి పడతానని చెప్పేసి ఆ అమ్మాయి మీదకి పదే అటాక్గా పోయిన వారం నామినేషన్ చేసింది, ఈ వారం నామినేషన్ చేసింది. రీతు చౌదరి కూడా బ్లండర్ మిస్టేక్ చేస్తుంది అనిపించింది. నెక్స్ట్ రీతు చౌదరిని తనుజ సేవ్ చేయడం రైట్ ఆర్ రాంగ్ అనేది అందరూ ఎందుకు చేసింది, కళ్యాణ్ చేయొచ్చు కదా, కళ్యాణ్తో క్లోజ్గా ఉంటుంది కదా, చూసినావా ఈమె మహానటిరా అని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఒకటి నైటు కన్వర్జేషన్ జరిగింది ఎవరికి, కళ్యాణ్కి తనుజకి మధ్య. తనుజ చెప్తుంది ఏమనంటే భరణి గారు వచ్చేసి తనుజతో క్లోజ్గా ఉంటుడు అని మళ్ళీ అనుకుంటారు, నేను నామినేషన్ చేస్తే మళ్ళీ బాండింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ని బర్నీ గారు సేవ్ చేస్తే బాండింగ్ అంటారు, ఇమాన్యుయల్ని సేవ్ చేస్తే ఫ్రెండ్షిప్ అంటారు. అన్నిటికంటే ఏందని చెప్పేసి నేను రీతు చౌదరిని చేయాలనిపించింది చేసినరా అని చెప్పేసి అని అన్నాడు. దీని గురించి ఇంకా నేను పూర్తిగా డీటెయిల్స్గా ఇంకొక వీడియో పెడతాను, ఎందుకంటే ఎవరి గురించి ఏం చెప్పింది అన్న దాని గురించి నేను ఒక వీడియో పెడతాను. ఇప్పుడు ఫస్ట్ దానికైతే ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు టాప్లో దూసుకెళ్తున్నారో అని చూసినట్లయితే ఓటింగ్లో కళ్యాణ్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఎందుకంటే తనుజ నామినేషన్లో లేకపోవడం వల్ల కళ్యాణ్ టాప్లో కనబడుతున్నాడు. దరిదాపులో కూడా ఎవరు కూడా లేరు, ఇమాన్యుయల్ కూడా లేడు దరిదాపులో, అంత టాపింగ్ ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్కు తనుజ ఫ్యాన్స్ కూడా ఓట్లు వేస్తున్నారేమో అనిపిస్తుంది. తనుజ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తున్నారో కామెంట్ చేయండి. ఇమాన్యుయల్కా, కళ్యాణ్కా, లేకపోతే ఇంకా ఎవరికన్నా వేస్తున్నారా అని చెప్పేసి ఒకసారి తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే ఈ వారం తనుజ ఫ్యాన్స్ ఎవరికి ఓట్లు వేయకుండా ఉంటారేమో అని అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళంతా తెలివి తక్కువగా ఆలోచించరు, ఒకరిని టాప్లో పెట్టడానికి అయితే ఆశించారని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్కు కళ్యాణ్కి మధ్య దగ్గర 15% డిఫరెంట్తో ఉన్నాడు. ఇమాన్యుయల్ కళ్యాణ్కి డిఫరెంట్ పడుతుంది. ఇమాన్యుయల్ కూడా తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఓట్లు వేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఉన్నారు. భరణి గారికి సుమన్శెట్టి ప్రభంజనం అంటారు కదా, సుమన్శెట్టి గారు ఓట్లు భరణి గారికి పడుతున్నాయి కాబట్టి భరణి గారు వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఆయన ఈ వారం సేవ్ అయిపోయినట్టే, 100% సేవ్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్కి రీతు చౌదరి ఓట్లు పడుతున్నాయి, కొన్ని తనుజ ఓట్లు గిట్ట ఏమైనా షేర్ అయితే లేకపోతే లేదు. డెమాన్కి అయితే రీతు చౌదరి ఓట్లు పడుతున్నాయి కాబట్టి డెమాన్ పవన్ 4th పొజిషన్లో అలానే స్టేబుల్ అయి ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి 5th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సంజన గారిది ఇప్పుడు వచ్చినది రియల్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తనుగా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది కాబట్టి తను 5th పొజిషన్లో ఉంది, అయినా స్టిల్ డేంజర్ జోన్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య నిఖిత అయితే చాలా డేంజర్ జోన్లో ఉంది. 9% ఓటింగ్ పడుతుంది. 9% ఓటింగ్ అంటే డేంజర్ జోన్లో ఉంది దివ్య నిఖిత. ఏ క్షణంలో ఒకవేళ ఎలిమినేషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా 100% దివ్య నిఖిత ఎలిమినేషన్ అవుతుంది. కాకపోతే ఈ వారము నో ఎలిమినేషన్ అయ్యే ఛాన్సే 99% నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సే ఎక్కువ కనపడుతుంది అని చెప్పుకోవచ్చు మనము. ఈ వారము ఒకవేళ ఎలిమినేషన్ పెడితే మాత్రం దివ్య నిఖిత టప్ ఒకేసారి ఎగిరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు ఫ్యామిలీ వీక్ కదా, ఈరోజు ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అయింది డెమన్ పవన్ వల్ల మదర్ ఎంటర్ అవుతుంది. ఆమె తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ప్రోమో నైట్ చూసిరు కదా, తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది, వాళ్ళ పాపను ఎత్తుకొని తిరుగుతుంది కదా తనుజ వాళ్ళ సిస్టర్ ఎంటర్ అవుతుంది. దాని తర్వాత సుమన్ శెట్టి గారి వైఫ్ ఎంటర్ అవుతుంది అన్నట్టు. ఈరోజు 3 ఫ్యామిలీలు, రేపు 3 ఫ్యామిలీలు, రేపు కళ్యాణ్ భరణి గారి కూతురు, తర్వాత మన సంజన గారి ఫ్యామిలీ, 3 ఫ్యామిలీలు రేపు ఎంటర్ అవుతున్నాయి. ఇది జరగబోతుంది. రీతు చౌదరి లాస్ట్కి ఎంటర్ అవుతారు కావచ్చు, రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీలో. ఇప్పుడైతే
ముగ్గురు చొప్పున ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు మీకు నామినేషన్లలో ఎవరు ప్యాంట్స్ నచ్చినాయో కామెంట్ చేయండి. ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. నేను ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ప్రోమోలో ఇంకేమైనా లీక్స్ వస్తే ఆ వీడియో చేస్తాను, షార్ట్ వీడియోగా పెడతాను. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. నచ్చింది అనుకుంటాను, లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. బాయ్ ఫ్రెండ్స్.